అండి. ఓకే రైట్. లక్ష్మీకాంత్ సరే చెప్పండి. ఏంటి జనసేన పార్టీ పూర్తిగా గ్రామీణ స్థాయి నుంచి కూడా బలోపేతం చేస్తున్నారట, చాలా రోజులు పెట్టి చెప్తున్నారు. సీరియస్గా నడుస్తున్నదా ఇది? వార్తల వరకేనా? ఎలాగా? ఎందుకంటే ఇది మీరు వైజాగ్ లో సేనతో సేన అనే ప్రోగ్రామ్ చూసారు. చూసినప్పుడే డైరెక్ట్ మా అధ్యక్షులు గారు కూడా చెప్పారు, 100% స్ట్రైక్ రేట్ తో మనం ఇప్పుడైతే ఈ ఎలక్షన్ లో మనం కూటమిలో భాగంగా అయ్యి మనం గెలిచామో, ఇదే విధంగా రానున్న రోజుల్లో కూడా పార్టీ మీద కూడా ప్రత్యేకంగా దృష్టి పెడతాను. దానిలో భాగంగానే త్రిశూల వ్యూహం అన్నారు. దీంట్లో కార్యకర్తని నాయకుడి స్థాయిగా పార్టీ బలోపేతం దిశగా అండ్ ఇంకోటి పార్టీలో పనిచేసే వారికి భద్రతను బాధ్యత తీసుకునేటట్టుగా 3 విధాలుగా త్రిశూల వ్యూహం అనేది ఏర్పాటు చేశారండి. దానిలో భాగంగానే ఇవాళ రోజున ఆల్రెడీ కొన్ని పనులు కూడా జరుగుతున్నాయి పార్టీ ఆఫీసులో. బూత్ స్థాయి నుంచి గ్రామ స్థాయి కానీ, నియోజకవర్గం నుంచి జిల్లా స్థాయి కానీ, అదేవిధంగా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం జాతీయ స్థాయిలో చేసేటట్టుగా కొంతమంది నాయకులు తయారు చేయడం కానీ. జాతీయ స్థాయిలో అంటే ఏ రాష్ట్రాల్లో? ఏమండి, ఏ రాష్ట్రాల్లో జాతీయ స్థాయి అంటే? పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న నాయకుల్ని జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లే విధంగా వ్యూహాలు కదిపే విధంగా ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఆ మాట కూడా సేనతో సేన అనే కార్యక్రమంలో కూడా చెప్పారు. దానిలో భాగంగానే వాళ్ళ రోజున ఆయన వ్యూహాలు కానీ స్ట్రాటజీలు కానీ ఇవన్నీ మీరు పక్కన పెట్టేసండి, తగిమైన నేనే చూసుకుంటున్నా అన్నారు. ఆయన మొత్తం అంతా ఆయన పరిశీలనలోనే మొత్తం అంతా కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానిలో భాగంగానే ఆయన రేపు మళ్ళీ ఉభయ గోదావరి జిల్లాలో పర్యటన ఒకటి ఉంది, అది చూసుకుంటున్నారు. ఆ ప్రస్తుతం పార్టీకి సంబంధించినవి కాకుండా ఇటు పక్కన అధికారికంగా ఆ పనులు చూసుకోవడం ఇవన్నీ మొత్తం ఆయన స్వయంగా పరిశీలించుకొని మొత్తం అంతా పార్టీ వ్యవహారాలన్నీ ఆయన క్షుణ్ణంగా పరిశీలించి కార్యకర్త దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దానివల్ల ఏంటంటే ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారే త్రిశూల వ్యూహం విషయం మీద మొత్తం పార్టీ కమిటీలు వేస్తున్నారని తెలిసి కూడా కొంతమంది సందిగ్ధం ఏర్పడింది, కొంతమందికి భయాలు ఏర్పడింది. ఈ విషయం మీదే మొత్తం ఆచితూచి ఏంటంటే కొన్ని విషయాలు కూడా బయటికి రానివ్వట్లేదు. మొత్తం పవన్ కళ్యాణ్ గారు అధ్యక్షుల వారే పరిశీలించుకొని మొత్తం అంతా చూసుకొని ఏంటి కొన్ని విషయాలు రావట్లేదు, ఏం జరిగింది అంటే స్వయం పరిశీలనలు కదా సార్. ఇంతకు ముందు ఏంటంటే సార్ కిందకు సంబంధించిన వ్యక్తులకో లేదంటే జిల్లా స్థాయి వరకు నియోజకవర్గ స్థాయి వరకు బాధ్యతలు అప్పచెప్పడం ఇవన్నీ చేయడం అనేది జరిగింది. ఇప్పుడు ఏంటంటే మొత్తం బాధ్యత అంతా ఆయనే తీసుకున్నారు. ఆయన తీసుకొని మొత్తం అంతా ఆయనే పరిశీలిస్తున్నారు. ఈ కమిటీలు వేయడం కూడా ఆయన పరిశీలనలోనే జరుగుతుంది. సో దానివల్ల ఏంటంటే సందిగ్ధం కొంతమందికి, అంటే సాక్షాత్ అధ్యక్షుల వారే దీంట్లో ఎంటర్ అవుతున్నారంటే కొంతమంది సందిగ్ధం అనేది ఉంటది కదా, దాని ప్రకారంగా ఏంటి ఎమ్మెల్యేల మీద కూడా అవినీతి ఆరోపణలు వస్తున్నాయి, ఎక్కువగా వార్తలు వస్తున్నాయి జనసేన ఎమ్మెల్యేల మీద కూడా. 100% స్ట్రైక్ రేట్ ఇచ్చారు, పవన్ కళ్యాణ్ గారికి తిరుగులేని మెజార్టీ ఇచ్చారు. ఎందుకు ప్రజల్లో ఆ రకంగా ఒక నెగిటివిటీ తెచ్చుకుంటున్నారు? ఈ విషయం చాలాసార్లు కూడా చాలా డిబేట్ లో కూడా మనం ప్రస్తావించామండి. ఎందుకంటే ఇది ఇప్పుడు కాదు, ప్రభుత్వం స్థాపించినప్పటి నుంచి కూడా కూటమిలో ఉన్న నాయకుల మీద కానీ జనసేన ఉన్న నాయకుల మీద కానీ, ఎందుకంటే ప్రత్యర్థిగా ఉన్న పార్టీలు ఏం చేస్తున్నాయంటే ఫస్ట్ పవన్ కళ్యాణ్ గారినే టార్గెట్ చేయడం, కూటమిలో ప్రధాన పార్టీ అయిన టీడీపీ మీద తక్కువ కానీ పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేయడం ఎక్కువ, అలాగే సరిపడి అయిపోయింది. దీనిలో భాగంగానే ఇవాళ రోజున 100% స్ట్రైక్ రేట్తో జనసేన గెలిచినా దీంట్లో కొంతమంది నాయకులు ఏంటంటే ఇది మొదటిసారిగా ఎమ్మెల్యేలు అయినాయి. ఈ ఎమ్మెల్యేలు అయిన తర్వాత కూడా చిన్న చిన్న సరితప్పులు జరుగుతున్నప్పుడు కూడా దాన్ని భూతత్వంలో చూపించి దాన్ని ఏదో చాలా చాటభారతం చేసి ఇవాళ రోజున హడావుడి చేసింది వాళ్ళు చేస్తున్నారండి. దానికి సంబంధించి ఆంధ్ర రాష్ట్రంలో అయితే మంచి ప్రభుత్వం ప్రకారంగానే పవన్ కళ్యాణ్ గారి ఆదేశాలతోనే ఇవాళ రోజున ఎమ్మెల్యేలు కూడా నడుస్తున్నారనే విషయం అయితే మర్చిపోద్దండి. అంతేగాని అక్కడ ఎవరో తప్పులు చేస్తున్నారు ఏదో చేస్తున్నారు అని చెప్పేసి అనుకోవద్దు. ఎందుకంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా 1కి 10 సార్లు చెప్పారు, మీరు తప్పు చేస్తే కనుక ఆల్రెడీ ఆయన కొంతమంది నాయకులు కూడా ఆల్రెడీ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది, 1 టైం ఎమ్మెల్యేగా మిగిలిపోతారని చెప్పేసి చెప్పారు. కానీ ఒళ్ళు దగ్గర పెట్టుకుని ఇవాళ రోజున ప్రతి ఒక్కరు కూడా కూటమిలో చంద్రబాబు నాయుడు గారికి కానీ పవన్ కళ్యాణ్ గారికి కానీ ఏ పార్టీ వారైనా కానీ ఇవాళ రోజున వాళ్ళు ఖచ్చితంగా అయితే మంచి పాలన ఇస్తున్నారు. చిన్న చిన్న అవన్నీ ఈ పార్టీ ప్రత్యర్థి పార్టీలు చేస్తున్న విమర్శలు అయ్యాన్ని. ఓకే రైట్. లక్ష్మణ్, ఎందుకు పవన్ కళ్యాణ్ గారిని టార్గెట్ చేస్తున్నారట? వాళ్ళు ఏదో పాలన శుభ్రంగా చేస్తుంటే అవి లేనిపోని అన్ని కూడా వాళ్ళ మీద విమర్శలు చేస్తున్నారట. వాళ్ళు మంచిగా పాలన చేస్తుంటే నియోజకవర్గాలు ముఖ్యంగా జనసేన ఎమ్మెల్యేల మీద. సార్ వర్మ గారు, పవన్ కళ్యాణ్ గారిని మేము టార్గెట్ చేసేది ఉంది. ఎవరైతే గెలిచినటువంటి 21 మంది ఎమ్మెల్యేలో చూసాం, విచ్చలవిడిగా ఎక్కడ చూసినా
కూటమి ప్రభుత్వంలో ఎక్కువ అవినీతికి అక్రమాలకి పాల్పడుతున్న ముందు వరుసల్లో జనసేన పార్టీ వారే ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళు విధానం